వేదాలలో గాని ఉపనిషత్తులలో గాని సందులలో గాని సమాసాలలో గాని తెలుగు గ్రాంధిక భాష గాని భగవద్గీతని అనర్గళంగా అన్ని శ్లోకాలు అప్పచెప్పగల శక్తి సామర్థ్యాలు నా సొంతం. వేదాలు చెప్తానంటాను, నేను చెప్తాను. ఉపనిషత్తులు చెప్తాను, నేను చెప్తాను. ఏంటి వేదాలు ఉపనిషత్తులు పురాణాలు అంటే అంత ఈజీ అనుకున్నావా? నీకు వేదాలు తెలియాలంటే ముందు ఫౌండేషన్ ఆఫ్ సనాతన ధర్మ అంటే ఏంటో తెలియాలి. శృతి, స్మృతి, పురాణం, ఇతిహాసం, ఆగమం, సిద్ధాంతం. అందులో శృతి అంటే 4 వేదాలు: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఒక్క వేదం చదువుకోవాలంటే దాదాపు 13 సంవత్సరాలు పడుతుంది. అట్లా 4 వేదాలు చదువుకోవాలంటే 52 సంవత్సరాలు పడుతుంది. అది నైష్టిక బ్రహ్మచర్యంతో, లేదా దాన్ని సపోర్ట్ చేసే వేదాంగాలైనా తెలిసి ఉండాలి. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్త, జ్యోతిష్య, కల్ప. పోనీ దాన్ని సపోర్ట్ చేసే ఉపవేదాలైనా తెలిసి ఉండాలి. ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వ వేదం, అర్థశాస్త్రం. నీకు 18 స్మృతులు తెలిసి ఉండాలి, 18 పురాణాలు తెలిసి ఉండాలి. మద్వయం బద్వయం చైవ బత్రయం వతచుష్టయాం ఆ నా పా లింగ కుస్కాని. మత్స్య పురాణం, మార్కండేయ పురాణం, భగవత పురాణం, భవిష్య పురాణం, బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, వామన పురాణం, వాయు పురాణం, విష్ణు పురాణం, వరాహ పురాణం, అగ్ని పురాణం, నారద పురాణం, పద్మ పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, స్కాంద పురాణం. ఒక్క స్కాంద పురాణంలోనే 80,000 శ్లోకాలు ఉంటాయి. అప్పచెప్పే మళ్ళీ ఇవిగాక 18 ఉప పురాణాలు ఉంటాయి. అండ్ పురాణాలు అనేవి ఫిలాసాఫికల్ గా ఉంటాయి, డైరెక్ట్ మీనింగ్ ఉండదు. అది అర్థం కావాలంటే ఒక గురువు సాయం అవసరం అవుతుంది. మళ్ళీ నీకు ఆగమ శాస్త్రం గురించి తెలిసి ఉండాలి. అందులో 77 శక్తి ఆగమాలు, 28 శైవ ఆగమాలు, 108 వైష్ణవ ఆగమాలు ఉంటాయి. ఒక గుడి కట్టేటప్పుడు ప్రాకారాలు, బలిపీఠం, ధ్వజస్తంభం, మూల విరాట్, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్, ఇలా చాలా ఉంటాయి. అవన్నీ అర్థం చేసుకొని డీకోడ్ చేసుకొని అన్వయించుకోవాలంటే 100 జన్మలు ఎత్తినా సరిపోదు. ఇవన్నీ రాయడానికే కనీసం 10,000 సంవత్సరాలు బట్టి ఉంటుంది. నాట్ ప్రిసైజ్లీ, అప్రాక్స్ గా. సనాతన ధర్మం అనేది అనంత వాహినిలా ప్రవహించే సాంప్రదాయ ఒక అనంత ప్రవాహం. అది గరికపాటి నరసింహారావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారు ఏ రోజు చతుర్వేదాలు నేను అవపూసం పట్టినా అని చెప్పలే. వేదాలు ఉపనిషత్తులు అన్ని నాకు వచ్చని చెప్పలే. వాళ్ళని ప్రవచనకర్తలు అంటారు. వేదం చదువుకున్న వాళ్ళు వేద పండితులు, వాళ్ళు వేరు. నువ్వు అన్నావు నీకు వేదాలు ఉపనిషత్తులు తెలుసు అని చెప్పినావు కాబట్టి నేను అడుగుతున్నా. కడుపు కాలితే బుర్ర పనిచేస్తుంది అన్నప్పుడు వేదాలు చదివేటప్పుడు ఉపవాసం ఉండాలని పురాణాల్లో ఉంది. ఉపవాసం ఉండి నిష్ఠాగరిష్ఠుండే చెప్పాను. ఆ రామాయణాన్ని సింగిల్ టేక్ లో చాలా మంది చూశారు. రామాయణ మహాభారతాలు అనేవి ఇతిహాసాలు అంటారు, వేదాలు కాదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. భారత్ మాతాకి జై. కదిలెనురా మృత్యువు, వదలడురా రాహువు.